గత ప్రభుత్వంలో మీకు పథకం అందాలి అంటే కండిషన్స్ లేవు. మన పట్టణంలో కూడా వక్ఫ్ కింద ఉండే మసీదులు 3-4 ఉంటాయి. మిగతా అన్ని కూడా ప్రైవేట్ మసీదులే. మనం స్థలాలు ఇచ్చి చందాలు పోగు చేసుకుని కట్టుకున్న మసీదులే. ఆ మసీదులకి అన్నిటికీ మీరు ప్రైవేట్ మసీద్ అయినా వక్ఫ్ కింద ఉన్నా లేకపోయినా ప్రతి మసీదుకి మౌజముల్ ఇమాములకు మనం డబ్బులు ఇచ్చాం. నాకు తెలిసి 2014-19 కాలంలో ఈ నియోజకవర్గంలో 85 మసీదులకు మనం డబ్బులు ఇచ్చాం. అలాగే మీరు ఏ గ్రామం అయినా వెళ్ళండి, మీరు మామిళ్ళపల్లి లాంటి చిన్న గ్రామాన్ని తీసుకోండి, ఆరమండల లాంటి గ్రామాన్ని తీసుకోండి, ప్రతి గ్రామంలో మసీదు నిర్మాణం కోసం మనం డబ్బులు ఇచ్చాం. ఎవరు కావాలంటే, ఎవరికి సహకారం కావాలంటే వాళ్ళకి మనం ఆ రోజు ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పోతుంది, కానీ ముస్లింల కోసం ప్రత్యేకించి కొన్ని పథకాలు రూపొందించి వాటిని అమలు చేయడం జరిగింది. అలాగే మైనారిటీ కార్పొరేషన్ కింద ఎవరికైనా రానివ్వండి రుణాలు ఇచ్చాం. ఇవాళ 19-24 మధ్య ఒక్క వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మేము నుంచొని చెప్తాం 40 కోట్లు 50 కోట్లు మేము ముస్లిం మైనారిటీలకు ఇచ్చాం ఈ పథకాల ద్వారా. వైకాపా నాయకులు ఇలా నుంచొని చెప్పమనండి, అయ్యా 19-24 మధ్య చనిపోతే ఇంతమందికి మేము డబ్బులు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇంతమందికి ఇచ్చాం, మసీదులకి ఇంతమందికి డబ్బులు ఇచ్చాం, దుల్హన్ పథకం కింద ఇంతమందికి డబ్బులు ఇచ్చాం, మౌజముల్ ఇమాములకి ఇంతమందికి డబ్బులు ఇచ్చాం అనే మాట చెప్పమనండి. పోటీ పడాల్సిన దేనిలో? అభివృద్ధిలో పడాలి, సంక్షేమ ఫలాలు అందజేయడంలో పడాలి.